నమస్తే అండి. ఈరోజు మనం జొన్న అటుకులతో మిక్చర్ చేసుకోబోతున్నాం. ఇవి తృణధాన్యాల్లో చెప్పుకోదగినవి జొన్నలు. ఆ జొన్నల నుండి తీసినవి ఈ అటుకులు. అందుకోసంగా 1 కప్పు అటుకులు తీసి పెట్టుకున్నాము. కొన్ని తినే శనగపప్పు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసి పెట్టుకున్నాం. ఇవి తీసి పెట్టుకుంటే మనం త్వరగా మిక్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జొన్న అటుకులు చేసుకోవాలంటే ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు దోరగా వేగినాయి. ఇందులో సాయిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. తెల్లగడ్డ పాయలు ఒక 4 వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా అందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో 1 స్పూను ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి. ఎండు ద్రాక్ష తినాలనుకున్న వాళ్ళు మాత్రమే వేసుకోవాలి, లేదంటే మామూలుగా వేసుకోవచ్చు. మిక్చర్లో స్వీట్ అక్కడక్కడ రుచికరంగా తగలాలనుకుంటే ఈ విధంగా ఎండు ద్రాక్షను వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకును పల్లీలను అన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 స్పూను కారపొడి, ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం తీసి పెట్టుకున్న జొన్న అటుకుల్ని అందులో వేసి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ అటుకులకి మసాలా బాగా అయ్యే విధంగా ఆ విధంగా కలుపుకోవాలి. ఈ జొన్న అటుకుల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి బాగా సహాయపడుద్ది. ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల పొడి టేస్ట్ని పెంచుద్ది. మనం తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి ఈ అటుకులు. ఇందులో 1/2 టీ స్పూను చాట్ మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి. ఈ జొన్న అటుకుల్లో ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పిల్లలకు చాలా ఇష్టం, ఎదుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది, బలంగా చేస్తుంది పిల్లల్ని. అందువల్ల స్నాక్స్గా పెట్టి పిల్లలకు ఇవి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇలాంటప్పుడు వీటిని పెట్టగలిగితే చాలా ఆరోగ్యకరమైనటువంటి. ఈ జొన్నలో పోషకాలు అధికంగా ఉంటాయి. మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాగ చేసుకొని కానీ తినగలిగితే మంచి శక్తినిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తినండి. ఇలాంటివన్నీ ఆరోగ్యకరమైనవన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జొన్నల మిక్చర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. చూడండి, జొన్న అటుకులు మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ జొన్న అటుకులు మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి. వాటిని కానీ తెచ్చుకొని ఈ విధంగా మిక్చర్ తినగలిగితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.